గౌరవనీయులైన ప్రిన్సిపల్ మేడంకి, అధ్యాపకులందరికీ నా నమస్కారం. నా తోటి విద్యార్థులకు శుభోదయం. నా పేరు కుమార్ పుష్ప కామెడీ. నేను సెకండ్ ఇయర్ పీసీ చదువుతున్నాను. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కలుగుతూ చదువుతున్నాను. నేను ఈరోజు చర్చిస్తున్న అంశం భూమి కలుషితం. భూమి కలుషితం ఎలా అవుతుందో చెప్పుకోతున్నాను. భూమి అనేది సూర్యుడి నుంచి మూడో గ్రహం. ఈ భూమి ఎలా ఏర్పడింది అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం, అంటే 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి సూర్యుడి చుట్టూ ఉండే వాయువు, దుమ్ము, ధూళి, వాయువులు, గ్రహాల కలయిక మిశ్రమాల వల్ల ఈ భూమి ఏర్పడింది. ఈ భూమి పైన అధికంగా పర్వతాలు, లోయలు, మైదానాలు ఉంటాయి. అలాగే ఈ భూమి మొత్తం నీరుతో నిండి ఉంటుంది. 70% నీటితోనే భూమి ఉంటుంది. భూమి పైన అనేక రకాల జీవరాశులు జీవిస్తూ ఉంటాయి. భూమిని ఇప్పుడు కలుషితం చేస్తున్నారు. భూమి ఎలా కలుషితం అవుతుంది అంటే చెట్లు నరికేయటం. అడవులు ఉన్న ప్రాంతాన్ని మొత్తాన్ని అడవులు తొలగించి అక్కడ నివసించడానికి ఇల్లు కడుతున్నారు. అలాగే చెట్లు మనకు అవసరం లేదని చెప్పేసి నరికేస్తున్నారు. చెరువులు ఉండే ప్లేస్ని కూడా వాటిని బూట్ చేసి ఆ ప్లేస్లో ఇల్లులు కట్టుకొని ఉంటున్నారు. ఈ చెట్లు నరకడం వల్ల, అడవులు తీసేయడం వల్ల మనకి వర్షం అనేది పడదు. వర్షం పడకపోతే నీరు రాదు. అలాగే పంటలు కూడా పండవు. పంటలు పండకపోతే మొత్తానికి తినడానికి ఆహారం ఉండదు, కరువు వస్తుంది. చెట్లు నరకాల్సిన అవసరం మనకు వచ్చింది అంటే, ఒక చెట్లు నరుకుతున్నాము అంటే మనం 2-3 చెట్లు నాటి ఆ చెట్లు నరకడం చాలా మంచిది. అడవులు తొలగిస్తున్నారు, అలా తొలగించకుండా ఉండాలి. అడవులు తొలగిస్తే అందులో ఉండే జీవులు అన్నీ నివసించడానికి చోటు ఉంటుంది. అవన్నీ గ్రామాల్లోకి వచ్చి దాడి చేస్తాయి. ఇంకా నీరు కూడా కలుషితం చేస్తున్నారు. నీరు అనేది ఎలా కలుషితం అవుతుంది అంటే, చెరువుల దగ్గరికి వెళ్ళి ప్లాస్టిక్ వస్తువులను పడవేయడం, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టి వాటి నుంచి వచ్చే రసాయనాలన్నీ ఇలా చెరువుల్లోకి అలా పంపించేయడం వల్ల నీరు కలుషితం అవుతుంది. అక్కడ పశువులు కడగటమని, కట్టుకుంటామని, ఇంకా కొన్ని పనులు చేయడం వల్ల చెరువు అనేది కలుషితం అవుతుంది. అలా చెరువుని కలుషితం చేయకుండా ఉంచుకునే బాధ్యత మనది. ఇలా కలుషితం చేస్తే ఆ వాటర్ కూడా ఇంకిపోయి భూమిలో ఇంకిపోయి భూగర్భ జలాలు కూడా కలుషితం అవుతాయి. అడుగులో ఉండదు భూగర్భ జలాలు. ఇంకా గాలి అనేది సహజ వాయువు. దీనిలో నైట్రోజన్, ఆక్సిజన్ మరియు ఇతర వాయువులతో కలిగి ఉండడాన్ని గాలి అంటాము. ఈ గాలి అనేది జీవులకు మనకు చాలా అత్యంత అవసరం. ఈ గాలి మనం శ్వాస పీల్చుకోవడానికి అత్యంత అవసరం. మనం ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదిలిపెడతాం. ఆ కార్బన్ డైఆక్సైడ్ని చెట్లు గ్రహించి మనకి మళ్ళీ ఆక్సిజన్ని ఇస్తుంది. ఇంకా మనం భూమిని కలుషితం చేయకుండా ఎలా ఉండాలి అంటే, ఎక్కువగా చెట్లు నరకకుండా చెట్లు నరకకుండా ఉండాలి. చెట్లు అధికంగా పెంచాలి. నీరు కలుషితం చేయకుండా అంటే ఎక్కువ ప్లాస్టిక్ పదార్థాలు ఉపయోగించకూడదు. మంచి సంచులు లాంటివి యూజ్ చేయాలి. ఆ ప్లాస్టిక్ పదార్థాలు కూడా తీసుకుపోయి నీళ్ళలో భూమి పైన వేయకూడదు. ఇంకా గాలి కలుషితం ఎలా అవుతుంది అంటే, పెద్ద పెద్ద వాహనాలు వాటి నుంచి వచ్చే పొగల వల్ల, ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగల వల్ల గాలి కలుషితం అవుతుంది. సౌండ్ పొల్యూషన్ కూడా జరుగుతుంది. గాలి కలుషితం, నీరు కలుషితం, సౌండ్ పొల్యూషన్ జరిగితే ఆటోమేటిక్గా భూమి కూడా కలుషితం అవుతుంది. ఈ అన్ని కలుషితాలను తగ్గించాలి. మనం మంచిగా ఈ కలుషితాలన్నింటినీ తగ్గిస్తేనే మనకు ముందు వచ్చే తరాలకి కొంచెం స్వచ్ఛమైన గాలిని, నీరుని, భూమిని అందిస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇస్కాన్ ఎడ్యుకేషన్ వారికి, మా ప్రిన్సిపల్ మేడం